అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం। ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము। మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను। ఈ రోజు లక్ష్మీచారు చేస్తున్నానండి। పైన మేడ పైన 4 ఆనపకాయలు అయినాయి। పెద్ద మీకు చూపించాను వీడియోలో చూడండి। ఆ 4 ఆనపకాయలు కూడాని మన పెద్ద వర్షాలు వచ్చేసి చాలా పెద్ద వర్షాలు మునిగిపోయిందండి మేడ కూడాని। ఏంటంటే ఒక్క ఆనపకాయ మాత్రం మిగిలింది। ఈ లక్ష్మీచారులో వేద్దామని అనుకుంటున్నాను। ఇదండి ఆనపకాయ, ఇది ఒకటే అయిందండి। 3 ఆనపకాయలు కూడా పడైపోయినాయి, వర్షానికి కుళ్ళిపోయినాయి। ఇది ఒకటే మిగిలింది, ఇది కోసి లక్ష్మీచారులో వేస్తాను। నేను కోస్తున్నా। ఎంత ముద్దుగా ఉంది చూడండి, లేతగా ఉంది। లేతవి వేసుకోవాలండి, బాగుంటాయి। ముదిరిపోయినవి అయితే బాగు అంటే లక్ష్మీచారు కదా, చెట్టుదే వేద్దామని కోసాను। ఇది పోతే మిర్చా, ఇదిగోండి చెట్టు మొక్కకి పచ్చిమిర్చీలు అయినాయి। మనం చాలా మిర్చీలు కోసాము। ఇదిగోండి మిర్చీలు ఇదిగోండి, మొక్క నిండా పచ్చిమిర్చి। ఇదిగోండి లక్ష్మీచారు అండి ఇది। ఎప్పుడు తినలేదు, మా అమ్మగారు వాళ్ళు ఉన్నప్పుడు చేసేవారు। ఇదే ఫస్ట్ టైం అండి నేను తినడం। ఇదైనా మా ఇంట్లోది కాదండి, మా చుట్టాలు పంపించారు। మా చిన్న కోళ్ళ మేనత్త గారు పంపించారు ఈ లక్ష్మీచారు చేస్తున్నాం। దీంట్లో ఏమేమి కావాలో అన్నీ మీకు చూపిస్తాను, చూడండి। అన్నీ కడిగేసి పెట్టుకున్నవి అండి, అన్నీ కడిగేస్తాను శుభ్రంగా। వీడియో సరిపోదు కదండి, ఇవన్నీ కడిగి చూపించే వరకు వీడియో సరిపోదు। అందువల్ల నేను ఏం చేశానంటే ముందే కడిగేసి పెట్టుకున్నాను। బెండకాయ అండి ఇది, లక్ష్మీచారులో ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుందండి। ఇది ఎప్పుడో చిన్నతనంలో తిన్నాను, నాకు సరిగ్గా గుర్తులేదు। లక్ష్మీచారు మీద లాగేస్తుంది, తినాలా ఇప్పుడు తినాలా ఇప్పుడు తినాలా అని। ఏం చేశారంటే పంపించారు మాకు టమాటా ముక్కలండి, ఒక టమాటా 4 కోసుకున్నాను। బాగున్నాయి కదండి। పచ్చిమిర్చి అయిపోయిందండి। ఆనపకాయ అండి ఇది, మా మొక్కకి అయింది కదా ఆనపకాయ, లేతగా ఉంది చూసారా, చాలా బాగుంది। లేతగా ఉందండి, తొక్కతో వేసుకోవచ్చు, లేతగా ఉంది। మునగాకండి, మునగాకు కూడా వేసుకోవాలి, మునగాకు కూడా వేస్తున్నాను। ఇలా వేసేయాలి। ఇదండి, ఇది మొక్కకి కోసాను। కరివేపాకు కూడా వేసుకోవాలి। పసుపండి, రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నానండి చాలు। ఈ ముక్కలన్నీ బాగా మగ్గాలండి, మెత్తగా ఉడకాలి। ఉడికిన తర్వాత మన అయాన్ కిచెన్కి వెళుతున్నానండి, ఇంకెందుకు ఆలస్యం పదండి। పైన అండి మేడ మీద వెళ్ళానండి, ఆనపకాయ చెప్పాను కదా మీకు 4 ఉన్నాయని, అన్నీ పడైపోయినాయి, ఒకటి వచ్చింది అది కోసాను। పచ్చిమిర్చి కూడా కోసుకొని తెచ్చుకొని పైన కోసేసుకొని అయాన్ కిచెన్కి వచ్చేసాను। ఇదండి, ఇది బాగా మరగాలండి। ఇది మరిగిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి। లక్ష్మీచారు రెడీ అయిపోయిందండి, మరిగింది బాగానే। ఇది చూడండి, ముక్క కూడా వేడిగా ఉందని స్పూన్తో తీస్తున్నాను। లక్ష్మీచారు రెడీ అయిపోయిందండి।
దీని కాంబినేషన్ చందువాలండి. చందువాలు తీసుకొచ్చారు, నల్ల చందువాలు. అవేమో విగురు చేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ రోజేమో లక్ష్మీచారండి. లక్ష్మీచారులో కాంబినేషన్ ఇగురు వండుదామని ఇవి తయారు చేసుకుంటున్నాను. నాకు కోయడం రాదండి, మా కోళ్ళని కోయమంటున్నాను. ఇదిగోండి చేపలు, ఇదిగోండి చందనాలు తాజాగా ఉన్నాయండి. ఇదిగోండి ఎన్ని చేపలు చూసారా, ఇప్పుడే వచ్చినాయి, ఫ్రెష్గా ఉన్నాయి. నాకు కోయడం రాదండి చేప. మా యాస్మిన్ అంటే మా కోడలి పేరు యాస్మిన్, ఆ అమ్మాయి కోస్తుంది. యాస్మిన్ యాస్మిన్ ఇది రా, జర మచ్చి కాటుకుంది అమ్మా. आ जाओ। బాబు మా గురించి ఎంత ఫ్రెష్గా వచ్చాయో మా ఇంటికి చేపలు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బలైపోయాయి. చూడండి ఎంత బాగున్నాయో చేపలు. మనం పెళ్ళికి ఎలా అయితే బాగా ముస్తాబైపోయి వెళ్ళిపోతామో ఇవి కూడా అలాగే వచ్చేసాయి ఇంటికి బాగా ప్యాకింగ్లో. దీన్ని ఇప్పుడు కటింగ్ చేసి దీన్ని కూడా ముస్తాబ్ చేసి పెడతాను. ఇవి రెడీ అయిన తర్వాత మా అత్తయ్య గారు వస్తారు. దీన్ని కర్రీ ఎలా చేసి చూపించారో చూపిస్తారు. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబర్స్ అందరూ 100 మెంబర్స్ అయ్యారండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను. లైక్స్ అయితే వస్తున్నాయి, వ్యూస్ కూడా వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. కాస్త సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మా వీడియోస్ ఇంకా వస్తాయి. చేపలకి ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి. దీన్ని డ్రెస్సింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం ముస్తాబు ఎలా అయితే అవుతామో దీన్ని కూడా ముస్తాబు చేయాలి కదా. పాపం మా అత్తయ్య గారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ యూట్యూబ్ ఛానల్ మీద. మా అత్తయ్య గారి దగ్గర ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత డెడికేషన్ ఉంది అని చెప్పేసి మాకు కూడా ఈ ఛానల్ పెట్టిన తర్వాత చూస్తే అర్థమవుతుంది. సో మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. మీరు కూడా ఇలాగే ఎంకరేజ్ చేయాలంటే మాకు సబ్స్క్రైబర్స్ పెరగాలి. మీరు వ్యూస్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాకు అర్థం కాదండి. చూస్తున్నారు వీడియోస్ అని. మాకు సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ ఆవిల్లో కూడా మేము మా అత్తయ్య గారి మొహంలో కూడా ఇంట్రెస్ట్ చూడాలి, సంతోషం చూడాలని మేము అనుకుంటున్నాం. మీరు కూడా మమ్మల్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం మా అత్తయ్య గారికి చేయడం రాదండి, చేపలు చేయడం రాదు. అందుకే పిలిచారు, కాస్త హెల్ప్గా ఉంటుందని నేను కూడా చేసిస్తానని చెప్పాను. బయట పిల్లలతో ఆడుకుంటున్నారు మా అత్తయ్య గారు. పిల్లలు మా అత్తయ్య గారు లేకపోతే ఉండరండి, మా అత్తయ్య గారు పిల్లలు లేకుండా ఉండలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పోయేదేముంది, మహా అయితే ఒక సబ్స్క్రైబర్ పెరుగుతారు. మేము మీ ఫ్యామిలీ అవుతాం, మీరు మా ఫ్యామిలీగా అవుతారు. ఇలా మా ఛానల్ పెరుగుద్ది, ఒక ఫ్యామిలీ లాగా. సబ్స్క్రైబర్స్ని కూడా మా ఫ్యామిలీ మెంబర్సేనండి అందరూ. మేము ఇలా అనుకునే ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. మా ఛానల్ డిస్క్రిప్షన్ చదవండి, మా ఛానల్ మెయిన్ గోల్ ఏంటో తెలుస్తుంది. ఇదిగోండి డ్రెస్సింగ్ అయితే చేశాను, దీన్ని ఇలా ముస్తాబ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మా అత్తయ్య గారు అయితే వచ్చి చేస్తారు. అమ్యాన్ హోగే మచ్చి కూడా కట్టుకడదాలు హోగే అయిపోయినట్టున్నాయండి చేప ముక్కలు. ఈ అమ్మాయి పిలిచేసింది, రెడీ అయిపోయింది, బాగానే చేస్తుంది ఈ అమ్మాయి. ఏదైనా మేము చేప ముక్కలు బయటే కొంచేసుకుంటామండి. ఈ రోజు కోయించకుండా తెచ్చేసారు. ఎలాగని వెళ్తే అమ్మాయి ఏంది నాకు వస్తుందండి, కోస్తాను అంది. సరే అమ్మ కొయ్యన్నాను. పిల్ల చిన్నదైనా బాగానే చేసిందండి. చూడండి ఎంత బాగా వస్తుందో.
నాకు కత్తి పెట్టి ముట్టుకుంటే భయం అండి, పోయిన చాకుతో అయితే ఎన్నైనా కోస్తుంది. ఇది చెప్పండి, ఇలాంటి దీంతో ఎన్నైనా కోస్తాను. కత్తి పెడితే కోయడం రాదు నాకు, బాగానే కోస్తుంది. అల్లం వెల్లుల్లిపాయలండి ఇందులో వేసుకుంటున్నాను. ఇలా రోల్లో దంచుకొని, ఇలా రోలు ఉంది కదండి, దంచుకొని వేసుకుంటే బాగుంటుందని. అయిపోయిందండి, మెత్తగా అయిపోయింది. ఇందులో దంచుకొని వేసుకుంటే బాగుంటుందని ఇలా చేశాను. అయిపోయింది, ఇదిగండి మెత్తగా అయిపోయిందండి. తీస్తున్నాను, అయిపోయింది. జీలకర్ర వేస్తున్నానండి, చాలా కొద్దిగా వాటర్ వేస్తాను. అయిపోయిందండి. పై జీలకర్ర మిక్సీ జార్ చేసుకున్నానండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఏమన్నా పులుసు ఉంటే కొంచెం శుభ్రం అయిపోద్దని కొద్దిగా పసుపు వేస్తున్నాను. శుభ్రంగా కడిగేసానండి. చేప 5 సార్లు కడిగాను, నీ శ్వాసన అయితే పోద్ది కదా. కడిగేసానండి శుభ్రంగాని. పచ్చిమిర్చి తీసుకున్నాను, పచ్చిమిర్చిని చేయాలి. అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర పేస్ట్ అండి, ఇది పేస్ట్ చేశాను. గ్రేవీ బాగా వస్తుంది. అలాగే వేసుకుంటున్నాను. టమాటా ముక్కలండి, ఎన్నో కాదు 2 టమాటాలు కొద్దిగా వేసుకుంటున్నాను, కూరకి బాగుంటుందని. పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇలా మనం వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ ఇంకా వేస్తున్నానండి. పచ్చివాసన పోయిందండి, వేగిపోయింది. మగ్గిపోయిందండి ఉల్లిపాయ వాసన. పచ్చి వాసన పోయే వరకు మగ్గాలి కదా. అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. చందమా ముక్కలు వేసుకుంటున్నాను. ఏదైనా కొంచెం ఎక్కువ తెస్తారండి వీళ్ళు, అన్నీ వండేయాలి వీళ్ళకి. ఏపులు చేయమంటారు, ఈగులు వండమంటారు, పులుసులు పెట్టమంటారు, అన్నీ చేస్తారు. ఫ్రై కూడా చేస్తుంటానండి. ముక్కలు కూడా చాలా ఉన్నాయి. 7 చేపలండి, 7 చందవాలు ఇవి. 7 చందవాలు తెచ్చేసారు, అందుకే మనకి కూర ఎక్కువ చేస్తాం. కొంచెం ఉడకాలండి. గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను, కొద్దిగా జల్లుకుంటున్నాను. కొత్తిమీర అండి, ఇది ఆ కొత్తిమీర వేసాను, మూత వేసేసుకుంటున్నాను. ఇది వండి తిని మీరు కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితేనే కదా మాకు తెలిసేది, మీరు పెట్టట్లేదు. చూస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. మాకు సంతోషం, ఆనందంగానే ఉంది. కానీ మీరు కామెంట్ పెట్టాలి కదండి. లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఇది కంపల్సరీ. ఇవన్నీ చేస్తేనే కదా మాకు తెలిసేది. బాయ్.